ప్రైజ్ తలాడ్ అందరికీ మన షెడ్యూల్ ప్రకారం మొదటి మాట మనం చెప్పుకుందాం. సిలువలో యేసు ప్రభువారు పలికిన మొదటి మాట. మళ్ళీ కూడా ఇంకోసారి, అంటే దేవుడు ఎన్ని మాటలు పలికాడో మనకు తెలియదు కానీ ప్రభువారు చాలా తక్కువగా మాట్లాడారు. హేరోద్ దగ్గర నిలబడినప్పుడైతే ఒక్క ఉత్తరము కూడా ప్రభువారు ఇవ్వరు. హేరోద్ దగ్గర, క్రూరుడైన హేరోదు దగ్గర ఒక్క మాట కూడా ప్రభువారు ఉత్తరం ఇయ్యరు. ఆయన చాలా తక్కువే మాట్లాడుంటారు. వాటిల్లో 7 మాటలు ప్రశస్తంగా తీసుకొని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. నిజంగా యేసు ప్రభువారి యొక్క శిలువ మరణం మనం ప్రతిదినము జ్ఞాపకం చేసుకోవాలి. అది ఖచ్చితం. ఎందుకంటే ఆయన శిలువ మరణం ద్వారానే మనకు పరలోకం, ఆయన శిలువ మరణం ద్వారానే మనకు క్షమాపణ, ఆయన శిలువ మరణం ద్వారానే తండ్రికి మనకు మధ్య సమాధానం, ఆయన శిలువ మరణం ద్వారానే ప్రపంచ లోకానికి అంతటి కూడా రక్షణ. కాబట్టి ఆ విధంగా ఈరోజు ఆటో దిగగానే ఎందుకో గుర్తొచ్చింది. ఆటో అతనికి చిన్ని 2 మాటలే చెప్పినారు. ఇవాళ గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం ఎందుకైందంటే సర్వమానవాళి పాప పరిహారం కొరకై రక్షకుడు యేసు ప్రభువారు పాపుల రక్షణ నిమిత్తమై శిలువ మీదకి ఎక్కి మరణించినారు. ఆయన తనకు తానుగా ప్రాణాన్ని మన కోసం అప్పగించుకున్నారు. ఆయన దగ్గర మన పాపాలు ఒప్పుకుంటే క్షమించి పరలోకం ఇస్తారు అని చెప్పాను. ఏమీ అనలేక ఒకలాంటి నవ్వు నవ్వాడు. ఆ నవ్వు నాకు అర్థమైపోయింది. నీ పిచ్చి కాకపోతే నువ్వు, మీ పిచ్చిలో మీరు ఉండండి, నాకెందుకు చెప్తావు అన్నట్టు నవ్వాడు. చెప్పాలి మనం అంతే. వింటారా వినరా కార్యం చేయవాడు ఆయన గురించి చెప్పకుండా మనం ఉండలేం, ఇంకంతే. ఎందుకంటే ఆయన మన ఊపిరి కాబట్టి. ఊపిరి పీల్చకుండా ఎలా ఉండలేమో, మనకు అవకాశం దొరికినప్పుడు సువార్త చెప్పకుండా ఉండలేం. ప్రభు పిల్లలం మనం చెప్పాలి, ఇంకంతే. లెక్క మనల్ని అడగకుండా ఉంటాడు అప్పుడు ప్రభు ఆ ఆత్మను గురించి. అదంటే నాకు ఎప్పుడు చెప్పలేదు, నేను వినలేదంటే పలానా టైంలో నా బిడ్డ నీకు చెప్పినప్పుడు నువ్వు నవ్వావు కదా అని. నేను ఒక క్లాస్లో నేను కూడా ఒక నవ్వు నవ్వి నమ్మితే రక్షణ అని చెప్పి వచ్చేసాను. కాబట్టి ఏదేమైనా మన పాపల రక్షణ కొరకై ప్రభువారు మరణించినారు, తిరిగి లేచినారు. లూకాసు వార్త 23:34 వచనంలో మొదటి మాటగా ప్రభువారు యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగను గనక వీరిని క్షమించమని చెప్పాను. నిజంగా అంటే అంత హింసలో అప్పటికి యేసు ప్రభువారు మనకు అంటే కొద్దిసేపు కొన్ని గంటలు తినకపోయినా, ఒక నైట్ అంతా నిద్ర లేకపోయినా, నెక్స్ట్ డేకి వచ్చేటప్పటికి అలసిపోయి మనకు ఇరిటేషన్ వస్తుంది కదా. కామన్గా మన బాడీ అలసిపోతుంది, బ్రెయిన్ కూడా అలసిపోతుంది. ప్రభువారు ఆ ముందు రోజు నుంచి ఆ గెత్సెమనే తోటలో ఆ చీకటిలో ప్రభువుని పట్టుకున్నారు. అక్కడ నుంచి ప్రభువారు నడుచుకుంటూ వెళ్ళినాడు. అన్నా కైప దగ్గరికి తీసుకెళ్లారు మొదటి తీర్పు కొరకై. వాళ్ళు అసలు నైట్ టైం తీర్పు తీర్చకూడదు యూదుల లెక్క ప్రకారం. వాళ్ళు రహస్యంగా ప్రభువుని తీర్పు తీర్చి చాలా బాధ పెట్టినారు. ఆయన దోషిగా చెయ్యాలని, ఆయన చేత మాట్లాడించాలని చాలాసేపు ఆయనకి తీర్పు తీర్చినారు. ఆయన మాటల్లో చిక్కుపరచాలని. ఎందుకంటే పిలాతు అంటాడు కదా, ఈయనకే తప్పు కనపడలేదు అంటాడు. తప్పు దొరికించుకోవాలి అనుకున్నారు వాళ్ళు. ఏం తప్పు దొరుకుతుంది? నువ్వు యూదుల రాజువా అంటే అవును నీవన్నట్టే అన్నారు ప్రభువారు. కొన్ని మాటలు ఏమన్నా పిలాతు అంటాడు మరొకసారి, నేను నిన్ను తప్పిస్తాను, ఒక్క మాటే నాకు చెప్పంటే పరలోకం నుంచి నీకు అధికారం ఇస్తే తప్ప నన్ను తప్పించడం నీ వల్ల కాదు అంటారు ప్రభువారు. ఏమని ఉత్తరం ఇయ్యగలరు? ఆయన నోట మాట రాగానే ఎవ్వరు ఉత్తరం ఇయ్యలేరు, అంతే. ప్రభు మాట తిరుగులేనిది, ఆయన మాట శక్తివంతమైనది. సిలువలో పడిన ఆ 7 మాటలు కూడా ఎంతో శక్తి గలవి. ఆయన్ని ఆ రాత్రి నుంచి హింసించుకుంటూ దగ్గరగా తర్వాత వాళ్ళు హేరోద్ పిలాతు దగ్గరికి పంపిస్తారు. పిలాతు అనుకుంటాడు ఇంకా నాకు చేత కాదని చెప్పి హేరోద్ దగ్గరికి పంపిస్తారు. రోమీల దగ్గరికి పంపించారు. పిలాతు కూడా రోమాలోనే ఉంటాడు. సరే హేరోదు కొంత తెలిసిన రాజు కదా అని అక్కడికి పంపిస్తే ఆయన హేరోదు ఏం చేస్తాడు? చాలా అద్భుతాలు విన్నా యేసు ప్రభు గురించి, నేను చాలా ఆశ్చర్యకార్యాలు చేశాడని విన్నా, అక్కడే మన ఆశ్చర్యాలు అద్భుతాలు చేపించుకుందాం అనుకున్నా ప్రభు ద్వారా. అది ఆయన టైం కాదు కదా. ఆయన మౌనంగా ఉంటాడు. ఆయన కోపం వచ్చి
వెళ్ళి ఇక్కడి నుంచి అని పంపించేస్తాడు. తీసుకెళ్ళిపోండి. నడుచుకున్న దగ్గర 2.5 కిలోమీటర్ అయినా నైట్ అంతా నిద్ర లేకుండా తిప్పుతూనే ఉన్నారు. తిరిగి పిలాతు దగ్గరికి రావటం. పిలాతు లాస్ట్కి విడిపించాలనే అనుకుంటాడు. పిలాతు భార్యకి దేవుని దూత కనబడి నీతిమంతుని జోలికి పోవద్దు అని వర్తమానం పంపిస్తుంది. కలలో కనపడ్డాడు ఆయన భయపడతాడు, తప్పించాలని చూస్తాడు. తప్పించంటే దేవుడు తప్పిస్తాడు. అది ఆయన చిత్తం. శిలువ మరణం పొందటం ఆయనకి దేవుని చిత్తం కాబట్టి ఆయన చేతిలో లేదు అది. అప్పుడు ఆయన చేతులు కడుక్కుంటాడు. వాళ్ళకి ఆనవాయితీ యూదులకి చేతులు కడిగేసుకోవటం. నాదే దోషం ఏం లేదు, ఈ నీతిమంతుల విషయంలో నా దోషం లేదని చేతులు కడిగేసుకుంటాడు. కొరడా దెబ్బలు కొట్టి వదిలేయమంటాడు కానీ ఒప్పుకోరు. బరబ్బా దొంగల కొరకే చనిపోయాడు ప్రభువారు, దొంగలు క్షమించాడు ప్రభువారు. బరబ్బా కొరకే చనిపోయారు. బరబ్బా స్థానాన్ని ప్రభు తీసుకున్నారు. బందిపోటు దొంగ స్థానాన్ని తీసుకొని తాను బందిపోటు దొంగగా అక్కడ శిలువ మీద నిలబడ్డారు. ఏ నేరము చేయని ప్రభువారు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల చెరక ప్రత్యేకంగా ఉన్నవాడు, కల్మషం లేనివాడు, నిస్వార్థపరుడు, మంచి దేవుడు, తన చిత్తం నెరవేర్చినవాడు, అటువంటి గొప్ప దేవుడు, పాపులతో స్నేహం చేసినవాడు, పాపులను ప్రేమించినవాడు, పాపులతో కలిసి భోజనం చేసినవాడు, వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీని అమ్మా అని పిలిచిన దేవుడు, మంచి దేవుడయ్యుండి ఆయన అంత హింస పొందుతూ కూడా ఆయన అంటాడు, తండ్రి వీరేం చేయుచున్నారు, వీరెరుగురు, వీరిని క్షమించుము. 39 కొరడా దెబ్బలు తిని కూడా ఆ మాట పలుకుతున్నాడు ప్రభువారు. సామాన్యమైన కొరడా దెబ్బలు కాదు. ఎందుకు అనుకున్నారు? మనకి బల్ల రొట్టెలో రొట్టె పిసికి పిసికి చేయటం. దేవుడు ఏది కూడా ఒట్టిగా చెప్పరు. మనం పిండిని ఎట్లా పిసికే మన శరీరం అలా అయింది. దాదాపు 5396 వరకు ఆయనకి గాయాలున్నాయంట శరీరంలో. 5 కాదు 5000 అన్ని గాయాలు. కొరడాతో చీల్చేస్తుంటే లోపల నుంచి కండరాలు పైకి వచ్చి ఎక్కడ శరీరంలో ఆ కండరాలు మిగలకుండా చేసినారు, ఎముకలు తప్ప. ఆయన ముఖం అంట తిప్పేసుకున్నారంట చూడలేక. ఆ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మళ్ళీ చిన్న చిన్న షార్ట్స్ ఈరోజు చూద్దాంలే, జ్ఞాపకం తెచ్చుకుందాం. ప్రభు మరణాన్ని మరొకసారి అంటే నేను కళ్ళు మూసుకొని విన్నాను, అదంతే. చూడలేము ప్రభువుని. ముఖం తిప్పేసుకున్నారు అనేకులు. చాలామంది కొంచెం ఆలస్యంగా వచ్చిన వారు అనుకున్నారు, ఎవరైనా అనుకున్నారు. ఆయన ద్వారా స్వస్థతలు పొందినవారు, ఆయన దగ్గర ఆహారం తిన్నవారు ఎవరైనా అనుకున్నారు, గుర్తుపట్టలేకపోయినారు. ముఖ వికారం అయిపోయింది. కన్నులు ఆ సిలువ వేసిన తర్వాత చాలాసేపు చనిపోరు వాళ్ళు, సిలువ మరణం. అందుకే సిలువను కోరుకున్నారు రోమీలు ఆ దినాల్లో. సిలువ మరణం దొంగలకి ఎందుకు కోరుకున్నారంటే చాలా పనిష్మెంట్ అది. చాలా అంటే అది దుర్మార్గులకి అది హీనమైన మరణం అన్నమాట, సిలువ మరణం ఆ దినాల్లో వాళ్ళకి. అటువంటి మరణం పొందినాడు ప్రభువారు. ఆ విధంగా కొరడాలతో కొట్టబడి 1:39 వాళ్ళు 40 దెబ్బలు కొట్టరు, 1:39. ఎందుకంటే వాళ్ళు అక్కడు ఒకరు ఇటు నిలబడి చెప్తుంటారు. కుడివైపున ఒకరు, ఎడం వైపున ఒకరు నిలబడతారు కొరడాలు కొట్టేవాళ్ళు. అటొకరు ఇటొకరు నిలబడి, పోలీస్ స్టేషన్లో కదా సిఐఓ పెద్ద ఆఫీసరు 1 అనగానే ఇటువైపు వ్యక్తి కొడతాడు. కొద్దిసేపు నాకు అతడు 1 అనగానే కొడతాడు ఇటువైపు వ్యక్తి. కండరాలు పైకి చీలి పడిపోతూ ఉంటాయి. ప్రభు మరణం ఎవరు ఊహించగలరు? 40 అనే మాట వస్తే వాళ్ళకి ఐగుప్తులో 40 సంవత్సరాలు జ్ఞాపకం వస్తాయి వాళ్ళకి. అందుకే వాళ్ళు 39 కొట్టినారు. అటువంటి వారు వారి నమ్మకాలని, వారి ఆచారాలని, వారి పద్ధతులను కాపాడుకున్నారు కానీ వాళ్ళలో ఉన్న క్రూరత్వాన్ని వారు తెలుసుకోలేకపోయినారు. ప్రభువుని చిత్రహింసలు పెట్టినారు, చిత్రవధ చేసినారు. నవ్వుతారు ప్రభువుని హింసిస్తూ. ఎవరు నవ్వుతారండి? 4 దెబ్బలు ఎవరెవరు నన్ను కొడుతుంటే మనం మరీ కొట్టుకుంటే బాగుండు అంటాం కదా. అట్లా చేసినారు. ఆ టైంలో ప్రభు పలికిన మాట, తండ్రి వీరేం చేయించున్నారో వీరెరుగురు, వీరిని క్షమించయ్యా. వీళ్ళకి తెలియట్లేదు ఏం చేస్తున్నారో. రోమీలు వాళ్ళ పద్ధతి అది కాబట్టి వాళ్ళు అదనం చేసేస్తారు. వాళ్ళు చెప్పింది చెయ్యాలంతే. అది ప్రభువారు అంత క్షమాగుణం కలిగిన వారు. అది ప్రభు యొక్క శిలువ ప్రేమ.
ఆయన ప్రేమ మరణమంత బలము కలది. పరమగీతాల్లో ఉన్నట్లుగా మరణము అంత బలము కలది. మరణించాడు మన కోసం. అంత ప్రేమ, ఆయన ప్రేమ మరణాన్ని జయించింది. యేసయ్య మన మీద చూపిన ఆ ప్రేమ చచ్చిపోవటానికి వెనకాడలేదు. మన కోసం పాపినైన నా కొరకు, ఎందుకు పనికిరాని నా కొరకు ప్రభువారు చనిపోవటానికి ఇష్టపడినారు. నా మీద రావాల్సిన శిక్ష మొత్తం ఆయన మీద వేసుకుంటూనే వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదు ప్రభా క్షమించు అని అనుకుంటాం కదా. కామన్ సెన్స్ ఉంటే పక్కన వాళ్ళని ఊరికే కొట్టకూడదు, అంతగా హింసించకూడదు అని కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అంటాం. వాళ్ళకి అది కూడా లేదు, అయినా ప్రభు క్షమించమంటున్నాడు. నిజంగా యేసు ప్రభువారు ఆయన పొందిన శ్రమ, అందుకే ఆయన మరణం విలువైనది. ఆయన మరణం విలువైనది, ఆయన మరణం బలమైనది, ఆయన మరణం శక్తివంతమైనది. అది ఆయన పొందిన మరణం. ఆయన అంత మరణాన్ని, ఆయన వేదనను అనుభవించినాడు. అందుకే దేవుడు క్షమించండి క్షమించండి మనకు నేర్పినాడు ఆ క్షమ. నేను ఇన్ని హింసలు వాడితో పడుతూ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, క్షమించండి అన్నానే. మీరు ఒక్క మాట ఒకరిని ఏదన్నా అంటే మీరు క్షమించగలరా? అది ప్రభు నేర్పించింది ఈ మాటలో. క్షమించుకుంటున్నారా? ఎన్నిసార్లు క్షమించాలి ప్రభువా అని ఒకరు అడిగితే ప్రభు అంటాడు 70 మారుల మట్టుకు, 70 × 7 మారుల మట్టుకు, దగ్గర 490 మారుల మట్టు క్షమించండి. మన జీవితంలో 490 మార్లు మన ఇతరులు క్షమించి, ఒక వ్యక్తిని క్షమించాల్సి వస్తే జీవితకాలం సరిపోద్ది. అంటే మనం బతికినంత కాలం క్షమిస్తూనే బతకాలంతే. ఎవరైనా మన ఎదురు తప్పిదం చేసినారా క్షమించాలి అంతే. అది నేర్పించడానికి వచ్చా. అది చేశామా లేదా అది జ్ఞాపకం చేసుకోవటమే గుడ్ ఫ్రైడే. అందుకే అది మంచి శుక్రవారం అయింది. మనకు మంచి నేర్పిస్తుంది మంచి శుక్రవారం, శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే మనకు మంచి నేర్పించే డే. అందుకే అది గుడ్ అయింది. యేసు ప్రభు వారి మరణం మంచిది, పాపులను నీతిగా మార్చేది ఆ మరణం. మరి 2026 సంవత్సరాల తర్వాత కూడా మనం గుడ్ ఫ్రైడే జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, ఈరోజు మా దగ్గరికి బేతల నుంచి ఒక తమ్ముడు వచ్చాడు, మరణం గురించి కొన్ని మంచి పాయింట్స్ చెప్పినాడు. నిజంగా 2026 సంవత్సరాల వరకు మనం యేసు ప్రభు మరణాన్ని మాత్రం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఈవెన్ మన ఇంట్లో వాళ్ళు చనిపోయినా కొన్ని ఇయర్స్ అయిపోతే మర్చిపోతాం. బైబిల్లో మనం చూస్తే పౌలు గారి మరణాన్ని మనం గుర్తు చేసుకోం కదా, పేతురు గారి మరణాన్ని, శిష్యుల మరణాన్ని మనం చేసుకోం కదా. ఎందుకు? యేసు ప్రభు వారి మరణాన్ని ఆయన తన జీవితాన్ని త్యాగం చేసుకొని పవిత్రంగా జీవించి, జన్మ కర్మ పాపం లేకుండా రోషం కలిగి జీవించి, తన చిత్తాన్ని నెరవేర్చి మనకు సమస్తము నేర్పించి ఆయన ఘోర మరణం పొందినవాడు. అందుకే ఆయన మరణము పాపులను రక్షిస్తుంది. పౌలు మరణం కానీ అంటే నేను క్రీస్తుని పోలు నడుచుకున్న ప్రకారం, నన్ను పోలు నడుచుకున్న పౌలు మరణం కూడా పాపులను రక్షించదు. ఎందుకంటే ఆయన ఒకప్పుడు పాపి, నేను ఒకప్పుడు పాపి. నా వలన కూడా నేను మరణించినా ఎవరి కోసమన్నా పాపం నుంచి పోగొట్టదు, ఎవరైనా కాపాడుతుందేమో మరణించాల్సి వస్తే. అయినా మనం అంత త్యాగం కూడా చేయలేం. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవటానికి కారణాలవే. కాబట్టి ఇది యేసుప్రభు వారు క్షమించమంటాం. అది ఎవరు చూపించారంటే స్టెఫను గారు. నిన్న చెప్పినాను నేను, అదే స్టెఫను గారు చూపించిపోయాడు. అది ప్రభు శిలువ మరణం ద్వారా మనము ఇవి చెయ్యాలి అని చూపించారు అంతే. గుడ్ ఫ్రైడే అంటే అదో పండగను, ఈస్టర్ అంటే పండగ కాదు. పునరుద్ధాన శక్తిని పొందుకోండి. అది ఎలా పునరుద్ధాన శక్తిని పొందుకోవాలా అనేది మనం గుర్తు చేసుకొని పొందుకోవటానికి గుడ్ రెజరెక్షన్ డే రోజు మనం నేర్చుకుంటాం. కాబట్టి ప్రభు మరణం ద్వారా ఏం నేర్చుకుంటున్నాం? మొదటి మాటలో క్షమాపణ. ఒక్క ఎగ్జాంపుల్ చెప్పి ముగిచ్చేస్తాను, నా యొక్క టైం అయిపోతుంది. ఒకసారి మత్తయి సువార్తలో ప్రభువారు చెప్తూ, మత్తయి సువార్తలో 18వ అధ్యాయంలో ఉంటుంది, టైం లేదు కాబట్టి రెఫరెన్స్లు చెప్పను. మనం 23 నుంచి మనం 24 అట్లా చూసుకున్నట్లయితే మత్తయి సువార్తలో 18వ అధ్యాయము 23లో మనం 24 ఒక సందర్భం ఉంటుంది. అక్కడ ఒక అతను అచ్చి ఉంటాడు, అప్పు తీసుకొని ఉంటాడు. అతను చెల్లించలేకపోతాడు అప్పు. ఎంత అప్పు చేసుకుంటా అంటే మన లెక్క ప్రకారము అతనికి 10,000 తలాంతులు, అంటే ఒక తలాంతు వచ్చి 3,600,
అప్పుంటే అతడు ఏమంటాడు, యజమానుడు నీ భార్యని, నీ పిల్లల్ని, నీ కలిగిన మొత్తం అన్ని అప్పు తీర్చమంటాడు. అప్పు తీర్చమంటే అప్పుడు ఆ దాసుడు ఆయనకి సాగిలిపడి మొక్కి, అయ్యా ఓచుకోయ్యా, నా భార్య నెట్టం మీదయ్యా, నా పిల్లల నెట్టం మీదయ్యా, అయ్యా నన్ను ఓచుకోయ్యా, నీకు అప్పంతా నేను చెల్లించేస్తా అని చెప్పినప్పుడు ఆ దాసుడు కనికరపడి విడిచిపెట్టేసి క్షమించేసిన పో అంటాడు. ఈ రోజుల్లో అన్ని అంటే 3600 ఆ రోజుల్లో అయితే ఈరోజు కోట్ల రూపాయలు అప్పు క్షమించేస్తాడు. అయితే కొద్ది రోజుల తర్వాత ఇతనికి ఇంకొక అతను డబ్బులు ఇవ్వాలి. అతడు ఇవ్వడు, పోయి అడుగుతాడు, ఏమి 100 దేనారాలు తీసుకున్నావు, నాకు ఇంకా ఇవ్వలేదు అని పోయి గొంతు పట్టుకొని అడుగుతాడు. అది చూసి అందుకు తోడు దాసుడు సాగిలిపడయ్యా ఓచుకోయ్యా. ఎవరైతే క్షమించబడ్డాడో ఆ క్షమించబడిన వ్యక్తికి ఇంకొక వ్యక్తి వచ్చి ఇవ్వాలి డబ్బులు. గొంతు పట్టుకుంటాడు, అడుగుతాడు. అడిగితే బతిమలాడుకుంటాడు అతను కూడా, ఇతను ఒకప్పుడు బతిమలాడుకున్నట్టు. ఒప్పుకోకుండా చెల్లించేదాకా చెరసాలకు అప్పచెప్పేస్తాడు, కేసు పెట్టేస్తాడు, ఎత్తపై చెరసాలు వేస్తారు. ఈ సంగతి చూసి బాధపడి జరిగిందంతా యజమానునికి చెప్పుకుంటాడు. ఆయన చెప్పినప్పుడు ఆ యజమానుని ఏమని పిలుస్తాడు, ఇతన్ని పిలిచి, చెడ్డదాసుడా, నువ్వు నన్ను వేడుకున్నప్పుడు నీ అప్పంతా క్షమించా కదా, నేను కరుణించే ప్రకారం నీవు కూడా ఈ తోడుదాసుని కరుణించాలి కదా అని చెప్పేసి కోపడి యజమానుడు అచ్చి ఉన్నంత చెల్లించే వరకు వారి చేతికి వాడిని అప్పగించాను. ఎవరో బాధపరిచేవారు? సాతానుకు అప్పచెప్పి ఆడేసుకుంటాడు వాడు. ఇన్ని కోట్ల రూపాయలు క్షమిస్తేనే దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒకటి చెప్పి ముగిస్తా. ప్రభు మన పాపాలు పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు రోజుకో తప్పైనా రోజుకో పొరపాటు అయినా చేస్తూనే పోతాం మనుషులంగా. దేవుని సమయం వేయకపోతాము, మాట ద్వారాను ఏదో ఒక ద్వారా చేస్తున్నప్పుడు ప్రభు క్షమిస్తూనే ఉన్నాడు కదా. మనం ఒకరి తప్పు క్షమించకపోతే ఇలా లెక్క కడతాడు ప్రభువారు, చెడ్డదాసురాలా అని అనాల్సి వస్తుంది. కాబట్టి క్షమాపణలో ఉన్న ఒక రహస్యం ఇది. కాబట్టి మనం క్షమించితే ప్రభు నేను మిమ్మల్ని క్షమించాలంటే మీరు ఒకరినొకరు క్షమించుకోండి అని చెప్పేసినాడు ప్రభు. అంతే. ప్రభు మనం క్షమించాలని మనకుందా? మనం ఒకరినొకరు క్షమించుకోవాలి అంతే. కాబట్టి మనం ప్రభు యొక్క క్షమను, సాతానుడు కూడా ఏ విధంగా చేశాడు అనేది కూడా చాలా విషయాలు ఉన్నాయి. కానీ నిజంగా మనం చెప్పుకున్నాం కదా, నిన్న కూడా కొన్ని విషయాలు చెప్పినాం. చాలా అంటే ప్రభు శిలువ మరణం గురించి చెప్పుకోవాలంటే జీవితం సరిపోదు. నెక్స్ట్ టైం ఇంకో కొన్ని విషయాలు చెప్పుకుందాం ప్రభు చిత్తం అయితే. నాకు ఇచ్చిన టైంలో చెప్తాను. ఇప్పటికి ఆలస్యం అయిపోయింది కాబట్టి ఈ విధంగా ఒకరినొకరు క్షమించుకున్నట్లుగా, ప్రభు వైపు చూచి మనం నడుచుకున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక.